భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ ప్రమాదమప్రమాదేన యః ప్రణుద్యాత్ స పండితః ప్రజ్ఞాప్రాసాదమారుహ్య శోకశోకవతో జనాన్ పర్వతస్థో యథా భూస్థాన్ ధీరో బాలమవేక్షతే. బాలానవేక్షతే. ఓకే. ప్రజ్ఞాప్రాసాదమారుహ్య. నేను మీకు మనవి చేశాను, స్పిరిచువాలిటీ అంటే హారిజాంటల్ మూమెంట్ కాదు, ఇట్స్ ఏ వెర్టికల్ మూమెంట్. ప్రాసాదమారుహ్య. హారిజాంటల్ మూమెంట్కి వెర్టికల్ మూమెంట్కి తేడా ఏమిటో తెలిసిన మీకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. ఏదో ఆఫీస్లో అకౌంట్స్ చూస్తూ నెలకి కొంత జీతం సంపాదించుకుని భార్యాపిల్లలతో జీవిస్తూ ఉంటాడు. లేకపోతే బ్రహ్మచర్యగా ఉండి ఏదో డబ్బులు సంపాదించుకుని తల్లిదండ్రులకు ఏదో సేవ చేస్తూ ఉంటాడు. వీడు గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు వీడికి ఏదో మంత్రదీక్ష ఏదో ఇచ్చి, ఇంక ఉద్యోగం అదే మానేసి నువ్వు నా దగ్గర ఆశ్రమంలో ఉండు, గురు శుశ్రూష చేసుకుంటూ ఉండని ఏదో సలహా చెప్తాడు. గురువు ఎంకరేజ్ చేస్తాడు. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్, నాట్ విత్ ఎవ్రీ గురు. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గురువుడం అలా అవుతుంది. లేదా వీడే ఓవర్ ఎంథూసియాస్టిక్ అయిపోయి ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఆ గురువు దగ్గరికి పోతాడు. పోతే అక్కడ చేరతాడు. అక్కడ గురువు దగ్గర ఏం చేస్తాడు వీడు? మొదటి 1 month అయ్యేప్పటికీ ఆ శోభనాధ్యాస పూర్తవుతుంది. అక్కడికి ఆ ఓవర్ ఎంథూజియాజం అంతా చప్పబడుతుంది, బికమ్స్ నార్మల్. అప్పుడు వీడేం మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు కదా. వెనక్కి వెళ్ళడం కుదరదు, అన్ని సందర్భాల్లోనూ కుదరదు. వెనక్కి వెళ్తే వీడిని ఎవడూ తీసుకోడు. వీడు అక్కడ ఏడాది ఉన్నాడు అనుకోండి, వీడు ఎందుకు పనికిరాడు? ఇంకా ఈ సమాజం ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి వీడు వెనక్కి వెళ్ళలేడు. తర్వాత ఒక రకమైన పబ్లిక్ ఒపీనియన్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, దాన్ని లోకైషణ అంటారు. లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు వెనక్కి వెళ్ళాడంటే, కాబట్టి వెళ్ళడు. తర్వాత ఇంకా వెళ్ళలేడు కూడా. నో హీ స్టక్ దేర్. ఇప్పుడు ఏం చేస్తాడో తెలిసిన, అక్కడ అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. హారిజాంటల్ మూమెంట్ మీకు అర్థమైందా? కాబట్టి ఆఫీస్లో అకౌంట్స్ చూడడం దగ్గర మొదలుపెట్టి ఆశ్రమంలో అకౌంట్స్ చూడడానికి వెళ్ళాడు వీడు. వీళ్ళకి నేను పేరు పెట్టాను. వీళ్ళందరూ కూడా ది ఆశ్రమ్ విక్టిమ్స్ అని పేరు వాళ్ళకి. నా పేరు అది. ఈ ఆశ్రమ్ గురూడం, ది సోకాల్డ్ గురూడం ఆర్ ఆశ్రమ్స్, మఠాస్, పీఠాస్ ఎట్సెట్రా, దే జనరేట్ దేర్ ఓన్ విక్టిమ్స్. వాళ్ళు దే ఆర్ స్టక్ నౌ అన్నమాట. దే కెనాట్ డూ ఎనీథింగ్. దే ఆర్ ఇన్ ది హారిజాంటల్ మూమెంట్. అటువంటి హారిజాంటల్ మూమెంట్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. రమణ మహర్షి కూడా అన్నారు ఓ మాట. ఒకటతను ఏదో మార్కెట్లో ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అది మానేసి దేవాలయంలో దేవుడికి అలంకారము అనే ఉద్యోగం మొదలుపెట్టాడు. దేవుడికి అలంకారం చేయడం ఏమిటండి? ఈ మాటలు ఎలా ఉంటాయంటే, చెప్పడానికి వినడానికి సామాన్య జనుల్లో ప్రచారంలో పడికి వెళ్ళిపోయి అవేవో వినడానికి చెప్పడానికి చాలా అందంగా ఉన్నట్టు ఉంటాయి. క్వశ్చన్ చేసేవాడికి ఎలా ఉంటుందంటే ఏదో వింతగా ఉంటుంది, ఏదో ఇంకో లోకం నుంచి వచ్చారా వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది. దేవుడికి అలంకారం చేయడం ఏంటి? నీ తలకాయ, నీ బుర్రకు నువ్వేమన్నా జ్ఞానం పెట్టుకుని అలంకారం చేయాలి. విద్యాభూషణం అలాంటి ఆలోచన ఏదైనా ఎడవాలి, కానీ దేవుడికి అలంకారం చేస్తానంటాడు. అంటే ఏమో నేను అలా అంత కటువుగా చెప్పనక్కర్లేదేమో. మేబీ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్. ఏదో ఒక రూపానికి అలంకారం చేస్తాడు, వచ్చిన వాళ్ళందరూ చూసి సంతోషిస్తారు. ఆ విధంగా రూపమునందు వీడు ప్రతిష్ఠితుడవుతున్నాడేమో అని నా భయం, అంతకంటే ఇంకేం లేదు. రూపప్రతిష్ఠితుడవుతున్నాడంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ డెవలప్మెంట్. అది హారిజాంటల్ మూమెంట్గానే ఉంటుంది. సో దాన్ని రమణ మహర్షి ఏమన్నారంటే చేంజ్ ఆఫ్ రెజిమెన్ అని ఏదో పేరు పెట్టారు ఆయన. అంతకుముందు ఏ రెజిమెన్లో ఉన్నాడో ఆ రెజిమెన్ని చేంజ్ చేశాడు. అంతకుముందు ఆఫీస్లో ఏదో ఉద్యోగం చేసేవాడు, ఇప్పుడు దేవాలయంలో ఏదో సేవా ఇత్యాది కార్యక్రమం చేస్తున్నాడు. దీన్ని చేంజ్ ఆఫ్ రెజిమెన్. డిడ్ ఇట్ బ్రింగ్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్? అంటే రాగద్వేషములు అవి లేని స్థితి ఉన్నదా? ఉండదు. కాబట్టి మీకు సమాజంలో మతం పేరుతో హారిజాంటల్ మూమెంట్ చాలా అధికాధికంగా కనపడుతుంది. అంతకుముందు క్రాఫింగ్ ఉన్నవాడు ఇప్పుడు పిలక పెట్టుకుంటాడు, అంతకుముందు బొట్టు పెట్టుకున్నవాడు ఇప్పుడు చాలా గట్టిగా బొట్టు పెట్టుకుంటాడు. ఇటువంటి హారిజాంటల్ మూమెంట్ మీకు కనపడుతుంది.
వెర్టికల్ మూమెంట్ ఈజ్ వాట్ యు నీడ్. వెర్టికల్ మూమెంట్ ఏమిటి? కాన్షియస్నెస్లో మార్పు రావాలి, చేతనలో మార్పు రావాలి. లైక్ వాట్? ఇంతకుముందు పరుషంగా మాట్లాడేవాడు, ఇప్పుడు పరుషంగా మాట్లాడలేకపోతున్నాడు. ఒకప్పుడు పరుషంగా గదమాల్సి వస్తుంది, అప్పుడు కానీ ఎదరవాడికి మెసేజ్ వెళ్ళదు. అది చేతగాటం లేదు, ఆ పరుషత్వం అనేది తొలగిపోయింది సిస్టమ్ నుంచి. ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్, ఈవెన్ వెన్ ఇట్ ఈస్ లెజిటిమేట్, దాన్ని మళ్ళీ అది రావటం లేదు. దట్ ఈస్ వెర్టికల్ మూమెంట్. ఎనీ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈజ్ వెర్టికల్ మూమెంట్. అవుటర్లో మార్పే ఉంది, అవుటర్ అలాగే ఉంటాడు. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. అంతకుముందు డబ్బు మీద లోభం ఉండేది. 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా చాలా క్లిష్టం దదాతి అన్నాడు శ్రీకృష్ణుడు. కష్టపడిపోతూ ఇచ్చి ఇవ్వడం, అలా ఉండేది లోభము. లోభం అది రజోగుణ లక్షణం. కానీ ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం లేదు. డబ్బుని అలా అలవోకగా డ్రాప్ చేసేటువంటి పరిస్థితి నిర్మాణమైనది. ఎంత డబ్బుని విదిలిపెట్టేసాడు అనే కౌంట్ కూడా లేకుండా అయిపోతుంది. అది సత్వగుణం. దిస్ ఈజ్ ది వెర్టికల్ మూమెంట్. కాబట్టి జనులు హారిజాంటల్ మూమెంట్ గురించి అసలు మనస్సు పెట్టడం మానేసి వెర్టికల్ మూమెంట్కి పోవాలి, ఆ వెర్టికల్ మూమెంట్లోకి వెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ ది ప్రాసాదమారుహ్య. నా వాట్ కైండ్ ఆఫ్ వెర్టికల్, ఎటువంటి వెర్టికల్ మూమెంట్ ఇక్కడ అంటే, చూడండి, జ్ఞానం అనే పేరుతో సమాజంలో చాలా విషయాలు చలామణి అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఘట జ్ఞానం జ్ఞానం అంటాడు. నైయాయికులను అడిగితే ఘటం సత్యం వాళ్ళకి. ఘట జ్ఞానం బ్రహ్మజ్ఞానం ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే బ్రహ్మ ఇతరము, ఘటము ఇతరము. కాబట్టి ఎందుకంటే దృశ్యమేగా, ఘటము దృశ్యమే, బ్రహ్మ కూడా దృశ్యమే, జ్ఞేయము. సో ఘట జ్ఞానము కూడా జ్ఞానమే, దాన్ని కూడా జ్ఞానంగానే మాట్లాడతారు. ఘటం మిథ్య అనుకోండి, అప్పుడు ఈ ఘట జ్ఞానం ఏమవుతున్నది? అది భ్రాంతి అవుతుంది, ఘటభ్రాంతి అవుతుంది. ఘట జ్ఞానం కాస్త ఘటభ్రాంతి, మృత్తికేత్యేవ సత్యం. కాబట్టి ఆ జ్ఞానశబ్దము బ్రహ్మజ్ఞానం అంటాడు. వాట్ డూ యూ మీన్ బై బ్రహ్మజ్ఞానం? ఒక ఆయన బ్రహ్మజ్ఞానం నాకు కలిగింది ఫలానా రోజున, ఫలానా టైంలో, ఫలానా చోట నాకు బ్రహ్మజ్ఞానము కలిగినది అని అక్కడ ఒక మెమోరియల్ కట్టి దాన్ని పూజలో చేసి అక్కడ ఉన్న పూజారిని పెట్టి నడిపిస్తూ ఉండేవాడు. ఇప్పటికీ ఉంది అలాగా. సో ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అంటే ఏమైనట్టు? క్యాల్కులస్ జ్ఞానం కలిగింది అనుకోండి, క్యాల్కులస్ చదువుకున్నాడు, వాడికి క్యాల్కులస్ జ్ఞానం కలిగింది. అలాగే ఈయనకి బ్రహ్మజ్ఞానం కలిగింది. కాబట్టి చూడండి, జ్ఞానశబ్దం ఎన్ని రకాలుగా వినియోగంలో ఉన్నదో. జ్ఞానాన్మోక్ష అన్నది ఉరికే నానుడి, అలా అంటూ ఉంటారు. అక్కడ జ్ఞానశబ్దానికి అర్థం బ్రహ్మజ్ఞానం అని అర్థం. ఘట జ్ఞానాన్మోక్ష అని కాదు కదా, జ్ఞానాన్మోక్ష. తర్వాత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఒక మాట ఉన్నది. అక్కడ జ్ఞానశబ్దము ఈ లోకంలో అనుకునే జ్ఞానాలు ఏవీ కాదు, అది ఏదీ కాదు. కారకరూపమైన జ్ఞానం అది ఏది కర్త కాదు, కర్మ కాదు, కరణము కాదు. అది అక్కడ జ్ఞానశబ్దానికి అర్థం. అక్కడ భావార్థాన్ని చెప్తారు శంకరులు. అది కూడా చాలా జాగ్రత్తగా అక్కడ జ్ఞానశబ్దానికి భావార్థం చెప్పి జడత్వ నివారణం కోసం చెప్పారని అన్నారు. అంటే ఇప్పుడు సత్ అనగానే, సత్యం సత్ అనగానే ఈ లోకంలో మీరు సత్ అని దేనినన్నా అది జడముగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. పర్వతము గలదు, జడము. గోడ ఉన్నది, జడము. మట్టి ఉన్నది, జడము. అన్నీ జడములుగా అనుభవానికి వస్తున్నాయి. ఉన్నది ప్రతిదీ జడముగా అనుభవానికి వస్తుంది. కాబట్టి సత్యం ఉన్నది, సత్ సత్యం, సదేవ సత్యం అంటే ఉన్నది. ఉన్నదనగానే జడమేమో దిక్కుమాలింది, అందులో కారణమని కూడా అంటున్నాం. కారణమైందంటే ఉపాదానము. ఉపాదానము అంటే జడమై తీరవలెను. అది దట్ ఈజ్ ది బేసిక్ లా ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి బ్రహ్మ జడము కావాల్సి ఉంటుందే, కాదు, జడము కాదు, చేతనము అని చెప్పడం కోసం జ్ఞానశబ్ద ప్రయోగం చేసినట్టుగా భాష్యకారులు చెప్తారు. దానికి పాజిటివ్ మీనింగ్ కూడా గలదు, బట్ ముందుగా చెప్పింది నెగిటివ్ మీనింగే. కాబట్టి ఈ విధంగా అక్కడ జ్ఞానశబ్దమునకు విశిష్టమైన అర్థము గలదు. కాబట్టి ప్రజ్ఞ అనే పదాన్ని వాడుతున్నారు, జ్ఞాన పదాన్ని వాడటం లేదు. రతంభరా తత్ర ప్రజ్ఞ అన్నాడు ఆయన, ఎవరు పతంజలి. ఋతంభరం తత్ర జ్ఞానం అని అనలేదు. దెర్ మస్ట్ బి సమ్ మీనింగ్ ఇన్ దాట్. తర్వాత శంకరులు కూడా
బ్రహ్మాత్మావగతి అన్నారు. బ్రహ్మాత్మ జ్ఞానం అని అనలేదు, అవగతి అంటూనే పోయారు. బ్రహ్మసూత్రాల్లో సర్వత్రా కూడా బ్రహ్మాత్మావగతి ఇత్యాది బ్రహ్మావగతి అని ఒక పదాన్ని ఆయన తనదైన శైలిలో ఒక పదాన్ని ఆయన పెట్టుకున్నారు. ఈ ప్రజ్ఞాపదాన్ని ఉపనిషత్తులు పెట్టాయి, బుద్ధుడు పెట్టాడు. కాబట్టి ఈ ప్రజ్ఞానం దీన్ని జాగ్రత్తగా మనం గమనించాల్సి ఉంటుంది. మనం గమనించినాము. అయినా చిన్న రీక్యాప్ బిఫోర్ ఐ ఫైనల్లీ గివ్ ఇట్ అప్. ఆ రీక్యాప్ ఏమిటంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు విష్ణువు వైకుంఠంలో ఉంటారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి భవంతిలో ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఆ భవంతి గోడలు బంగారంతో చేస్తారు. ఇటకా సిమెంట్ అనుకున్నారు, బంగారంతో చేస్తారు. వై యు సీ ఆల్రెడీ డైగ్రెషన్ ప్రారంభమవుతోంది. దట్ మే నాట్ డైగ్రెస్. ఎందుకంటే బంగారంతో గోడలు అంటే సంథింగ్ క్రేజీ దే. దట్ ఈస్ ది డైగ్రెషన్. డ్రాప్ దట్ డైగ్రెషన్. ఆ గోడలకి మణులు, మాణిక్యములు, వజ్రములు, వైడూర్యములు పొదిగి ఉంటాయి. ఆయన మెయిన్ రూమ్ దగ్గర ఇద్దరు నిలబడి ఉంటారు, జయుడు విజయుడు అనే వాళ్ళిద్దరు నిలబడి. చూడండి నా పాండిత్యం ఎంత గొప్పగా ఉందో. ఆ గేట్ కీపర్స్ పేర్లు కూడా నాకు తెలుసు, జయుడు విజయుడు. ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమంటే జయుడు మీరు మహాపండితులు కదా, పండితులని ఎవరో చెప్పారు విన్నాం మేము, ఆ జయుడు విజయుడు వాళ్ళ రిలేషన్ ఏమిటని అడిగాడు. నేను బుర్రపోక్కున్నాను. బ్రదర్స్ అందాం అనుకుని, నాకు తెలియదుగా బ్రదర్స్ అని, కనుక్కుంటానండి నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఎవడో ఉన్నాడు, ఆయన చెప్పాడు అన్నాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసు, నాకు తెలియదు, ఆయనకి తెలుసు, వాళ్ళ రిలేషన్ ఆయనకి తెలుసు. యు గాట్ ది పాయింట్. ఇప్పుడు నేను చెప్పాను, ఎంతో కొంత పాండిత్యం నాకు ఉంది కదా, పోనీ అంత పాండిత్యం లేకపోయినా కొంతైనా ఉంది కదా. ఈ పాండిత్యమునకు మీరేం పేరు పెడతారు? ఆన్సర్ చేయొద్దు దయచేసి. దీనికి మీరేం పేరు పెడతారు? ఏ బిలీఫ్, బి నాలెడ్జ్, 3 ప్రజ్ఞ. ఏ పేరు పెడతారు దీనికి? బిలీఫ్ అని పేరు పెడతారు. తెలిసిందా? ప్రజ్ఞ అని పేరు పెట్టరు కదా దానికి, లోకంలో పెట్టేస్తారు. లోకాందే ఉందండి. సో దట్ ఈస్ బిలీఫ్. ఇట్ ఈజ్ నాట్ పాండిత్యం, ఇట్ ఈస్ బిలీఫ్. ఇట్ ఈస్ ఓకే. ఇంకొకటి చెప్తా. ఇప్పుడు a+b² = a² + 2ab+b². లేకపోతే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది కక్ష్య. లేకపోతే క్యాల్కులస్ dy/dx ఎట్సెట్రా. ఇది ఉన్నది, ఇది ఒక రకం పాండిత్యం. దీనికి ఏం పేరు పెట్టాలి? మీరు మళ్ళీ డోంట్ ఆన్సర్ యట్, నేను మీకు ఆప్షన్స్ ఇస్తా. క్యాల్కులస్ నాలెడ్జ్ తీసుకోండి, దానికి ఏం పేరు పెడతారు? ఏ బిలీఫ్, డోంట్ ఆన్సర్ యట్. బి నాలెడ్జ్, సి అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్, డి ప్రజ్ఞ. ఏ పేరు పెడతారు? అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్ అని పేరు పెట్టాలి. నాలెడ్జ్ అని మీరు అంటే అనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ నాలెడ్జ్. నేను ఆ నాలెడ్జ్ అనేది ఇవ్వడం మానేసి ఉండాల్సింది, ఆ నాలెడ్జ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు ఏం పేరు పెడతావు? అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రజ్ఞ అయితే కాదు కదా. ఇంకా 3 బ్రహ్మ జగత్కారణం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సచ్చిదానంద బ్రహ్మ, జగత్తు యొక్క అభిన్న నిమిత్తోపాదాన కారణము. ఆ బ్రహ్మ నుండే ఈ జగత్తంతా పుట్టినది, బ్రహ్మయందే నిలకడను కలిగి ఉన్నది, బ్రహ్మయందే మళ్ళీ విలీనం అవుతుంది ప్రళయకాలమునందు. ఆ బ్రహ్మయందు గుణములు ఉండవు, గుణములకు అతీతము. ఇది విన్నారుగా మీరు. ఇక్కడ ప్రశ్న అడగడానికి నాకే భయం వేస్తుంది, మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు దీనికి. మళ్ళీ నేను ఆప్షన్స్ ఇస్తా. ఏ కాన్సెప్చువల్ నాలెడ్జ్, బి ప్రజ్ఞ. ఏది చూస్ చేస్తారు? కాన్సెప్చువల్ నాలెడ్జ్ని చూస్ చేస్తారు కదా. ఇట్ ఈస్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. ఆర్ ఈజ్ ఇట్ ప్రజ్ఞ? అది ప్రజ్ఞ కాదు, ఏమండి. కాబట్టి బిలీఫ్, అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అని 3 లెవెల్స్ ఉన్నాయి.
ఇవి మంచివా చెడ్డవా అనే మీమాంస చేయట్లేదు. మేము క్రిటికింగ్ చేస్తున్నాం తప్ప క్రిటిసిజం చేయటం లేదు. క్రిటిసిజం చేస్తే ఒకటి మంచిది అవుతుంది, ఇంకోటి చెడ్డది అవుతుంది. క్రిటికింగే చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ని జనులు ప్రజ్ఞ అనుకునే ప్రమాదము గలదు, దోషము గలదు. ఆ ప్రమాదం ఉన్నది, ఆ ప్రమాదం ఆపరేట్ అవుతోంది కూడా. నేను ఎంతోమంది మేము వేదాంతులమని చెప్పరు, మేము వేదాంతాచార్యులము అని చెప్తారు. లుక్ ఎట్ దాట్. మేము వేదాంతాచార్యులము ఒకళ్ళు అలా చెప్తున్నారు. 100 మంది సమావేశంలో నేను అలా చూసి స్టన్ అయిపోయాను. ఇట్ ఈజ్ ఏ ఫ్లడ్ ఆఫ్ ఆకర్ రోబ్స్. కషాయం యొక్క ఫ్లడ్ కింద ఉంది 100 మంది సమావేశం. దాంట్లో మాట్లాడిన ప్రతివాడు కూడా మేము వేదాంతాచార్యులము అనే ఒక ప్రిసంప్షన్ తోటి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు డైరెక్ట్గా అలాగా ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నారు కూడా. వాళ్ళందరూ కలిపి తీర్మానం ఏం చేశారంటే, మనం వేదాంత సంప్రదాయాన్ని కాపాడాలి అని తీర్మానం చేశారు, ప్రొటెక్ట్ చేయాలి. నేను స్టన్ అయిపోయాను. పూర్ణితసేది నువ్వు వేదాంత సంప్రదాయాన్ని కాపాడుతావా? నిన్ను నువ్వు కాపాడుకుంటావేమో నేను అనుకుంటున్నాను. అది పోయి వీళ్ళు వేదాంత సంప్రదాయాన్ని కాపాడాలి. ఇంతకీ నేను అడిగాను, ఎలా కాపాడదాం అనుకుంటున్నారు అని అడిగాను. వెర్రిముఖం ప్రశ్న. అంటే వెబ్సైట్ ఒకటి పెట్టి కాపాడాలనుకుంటున్నాము అని వాళ్ళు చెప్పారు. కళ్ళు తిరిగి పడిపోయినంత పని అయింది నాకు. కాబట్టి లోకంలో ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఏదైతే కలదో అదే ప్రజ్ఞ అనే ఒక భ్రమ గలదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. బిలీఫ్, అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్, కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఇవి అవసరమా కాదా? అవసరమే. అవసరం కాదని ఎందుకంటాను? నేను బిలీఫ్ నుంచి వచ్చాను. తర్వాత అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్ చేసుకుని డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాను. తర్వాత కాన్సెప్చువల్ నాలెడ్జి నేర్చుకుని పాఠాలు కూడా చెప్పాను కొన్ని రోజులు. ఐ న్యూ ఆల్ దోస్ లెవెల్స్. సో ఈ 3 ప్రజ్ఞ అనేది ఈ 3 ఒకటి అవుతుందా? అవ్వదు. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ 3 అవసరమా కాదా? అవసరమే. ఇప్పుడు బిలీఫ్ అవసరం కాదని నేనేందుకు చెప్తాను? బిలీఫ్ మంచిదా కాదా అంటే, చూడయా, బిలీఫ్ నీకు ఆలోచించే శక్తిని కొరబడేట్లా చేస్తుంది. క్వశ్చన్ చేసే శక్తి కోల్పోతావు, ఆలోచించే శక్తిని కూడా కోల్పోతావు. అంటే మెంటల్ క్రిపుల్ అవుతావు. తర్వాత భయం అనేది ఒకటి ఆ బిలీఫ్ నుంచి పుడుతుంది. నువ్వు ఆల్ దట్ ఈజ్ ఓకే అని నువ్వు అనుకుని బిలీఫ్ పెట్టుకుంటానంటే ఇట్ ఈజ్ అప్ టు యూ. కాదండి సొసైటీలో బిలీఫ్ ఉండాలి. వాట్ యు మీన్ బై సొసైటీ? వేర్ ఈజ్ సొసైటీ? ఐ డోంట్ నో ఎనీ సొసైటీ. యు ఆర్ ది సొసైటీ. అంచేతను దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ డిస్కషన్. ఇట్ ఈస్. సోషియాలజిస్ట్స్ ఏమంటారంటే దెర్ ఈజ్ నీడ్ ఫర్ బిలీఫ్ అని అంటారు. సోషల్ స్ట్రక్చర్కి బిలీఫ్ కావాలి అని. దీని మీద జర్మన్ ఫిలాసఫర్ నీషే అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కాలంలో దీని మీద పెద్ద దుమారమే చెలరేగినది. ద క్రిస్టియన్ మోరల్స్ అండ్ ఎథిక్స్, అవి అవసరమా కాదా సొసైటీకి? బేస్డ్ ఆన్ క్రిస్టియన్ బిలీఫ్ ఉంటుంది అది. ఆ క్రిస్టియన్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆర్ ది డైరెక్ట్ అవుట్పుట్ ఆఫ్ క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్. అండ్ వితౌట్ క్రిస్టియన్ బిలీఫ్ యూ కెనాట్ హ్యావ్ క్రిస్టియన్ మోరల్స్ అండ్ ఎథిక్స్. అవి లేకపోతే సొసైటీయే కుప్ప కూలిపోతుంది అని ఒక థీసిస్, చాలా పవర్ఫుల్ థీసిస్ వస్తే నీషే అనే జర్మన్ ఫిలాసఫర్ దాన్ని డిస్మిస్ చేసి పారేశాడు. ఆయన ఏమని ఆర్గ్యూ చేశాడంటే, మోరల్స్ అండ్ ఎథిక్స్ అక్కర్లేదని నేను అంటలేదు. సోషల్ స్ట్రక్చర్కి మోరల్స్ అండ్ ఎథిక్స్ ఈజ్ ది ఫౌండేషన్. అది అవసరం. బట్ దట్ కమ్స్ ఫ్రమ్ క్రిస్టియన్ బిలీఫ్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఆ మిడీవల్ యూరప్ కాంటెక్స్ట్లో అనే మాట సరికాదు. బిలీఫ్ కెన్ ఎంజెండర్ ఓన్లీ ఫియర్, నాట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ అని ఆయన చాలా పవర్ఫుల్గా ఆర్గ్యూ చేశాడు. ఇప్పుడు నేను అంత పవర్ఫుల్గా ఆర్గ్యూ చేసి ఓపిక నాకు లేదు. లెట్ బిలీఫ్ హ్యావ్ ఇట్స్ ప్లేస్. ఓకే, కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్, అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇది అవసరమా కదా? అంత అవసరమైంది అదే కానీ మరొకట్లేదు. ఇంకా బిలీఫ్ లేకుండా బతకచ్చు, కానీ అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు బతకలేరు. మీరు ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళాలా?
అప్పుడు అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్ సమ్టైమ్స్ కాల్డ్ నాలెడ్జ్ ఆల్సో. అవసరమా కదా? మీరు ఉద్యోగం చేయాలా? ఉద్యోగం చేయాలంటే మీరు ఏదో కామర్స్ ఏదో చదివారు, అది ఆ నాలెడ్జ్ని ఉపయోగించాలా అక్కర్లేదా? ఎంత గవర్నమెంట్ ఉద్యోగమైనా కూడా ఉపయోగించాల్సి వస్తుంది నెలకోసారైనా. ఏదో యూనియన్ లీడర్ అయితే అక్కర్లేదు తప్ప. మొన్న ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఆ స్ట్రైక్ లీడర్ని, ఆ స్ట్రైక్ ఫెయిల్ అయింది, మళ్ళీ అందరూ జాయిన్ అయ్యారు. కేసీఆర్ గారు అన్నారు ఆ లీడర్ ఎవరైనా డ్రైవర్ అన్నారు, ఆయన డ్రైవ్ చేయమని చెప్పారు. లెట్ హిమ్ డ్రైవ్. మేము లీడర్స్ అని అగ్రీ అవ్వం, వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ లీడర్స్. అతను ఉద్యోగం జీతం కావాలంటే డ్రైవ్ చేయాల్సిందే. అంటే యూనియన్ వాళ్ళు పెట్టారు. స్ట్రైక్ ఎలాగూ పోయింది. మేము యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నామో, ఆఫీస్ బేరర్స్, మాకు ఇప్పుడు కండక్టరు డ్రైవరు ఈ పనులు మేము చేయలేము, ఎప్పుడు గత 10 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు ఈ కండిషన్ మాకు పెడితే మేము ఏమైపోవాలని వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టారు. ఆ రిప్రజెంటేషన్ డిస్మిస్ చేశారు. ఆయన వెళ్ళి డ్రైవ్ చేసుకోవాల్సిందే, లేకపోతే జీతం రాదు. ఎనీవే, ఎంత గవర్నమెంట్ ఉద్యోగైనా కూడా అక్యూములేటెడ్ నాలెడ్జ్ అవసరమే. అవసరం లేదని నేను ఎందుకు చెప్తాను? 2. 3 కాన్సెప్చువల్ నాలెడ్జ్. వాట్ అబౌట్ దాట్? నేను అంటాను అది అవసరమా అంటే, కాన్సెప్చువల్ నాలెడ్జ్ టుగెదర్ విత్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అదొక వరము. వితౌట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఈజ్ ఎ వేస్ట్. అది ఒక అహంకారానికి మార్గం దారి తీసేదే తప్ప దానివల్ల ఉపకారము ఏమీ లేదు అని స్వామి రామతీర్థ ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ని మెంటల్ డిస్పెప్సియా అని పేరు పెట్టాడు. మీరు తిన్న ఆహారము అరగకపోతే అది ఏ రకంగా పాయిజన్ కింద మారుతుందో, ఈ చదువుకున్న శాస్త్రం కనుక మీకు అది మీరు హజం చేసుకోకపోతే, దాన్ని మీరు ఇంబైబ్ చేసుకోకపోతే అది విషం కింద మారుతుంది. ఆ విషం పేరే అహంకారము అని ఆయన దాన్ని ఆ విధంగా వ్యాఖ్యానం చేసినాడు. కాబట్టి కాన్సెప్చువల్ నాలెడ్జ్ హ్యాజ్ ఇట్స్ ప్రాబ్లమ్స్. ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ప్రజ్ఞా? కుడ్ బి. ఆర్ యూ ఫాలోయింగ్? ఇప్పుడు ఫైనల్గా కాన్సెప్చువల్ నాలెడ్జ్ కెనట్ బికమ్ ఏ హిండ్రన్స్ ఫర్ ప్రజ్ఞకు అది ఆటంకము కాగలుగుతుందా? ఎస్. అంటే ఆ డేంజర్ ఉంది దాంట్లో, ఆ డేంజర్ ఉంది. ఒకడికి ఖరీదైన పాదరక్షలు ఇచ్చారు, వాడుకోరా నీ పాదాలు బాగుంటాయని. వాడికి అది వాడుకోవడం చేతకాక తడబడి కిందపడి మోకాలు విరక్కొట్టుకున్నాడు. వీళ్ళ బతుకలా ఉంటుంది. పాండిత్యాహంకారంలోనూ, మేము గురువులము ఆచార్యులము అనే అహంకారంలోనూ, ఆ విద్యను మేము రక్షించాలి అనేటువంటి ఘోరమైన అహంకారంలోనూ వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ విద్యను అందుకుని ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ప్రజ్ఞాప్రాసాదమును అధిరోహించవలను అనే వివేకం లేకుండా ఉంటారు. కాబట్టి యూ కెన్ క్లియర్లీ సే ఈ కాన్సెప్చువల్ నాలెడ్జ్ కుడ్ బీ ఎ హిండ్రన్స్ టు ప్రజ్ఞ. అంటే ఆత్మసాక్షాత్కారానికి కాన్సెప్చువల్ నాలెడ్జ్ హిండ్రన్స్ అయ్యే ప్రమాదము లేకపోలేదు. హిండ్రన్స్ కానక్కరలేదు. మీరు వివేకవంతులైతే హిండ్రన్స్ కానక్కరలేదు. సపోర్ట్ సిస్టమ్ కూడా కావచ్చు. ఒకడికి నిచ్చి పైకి ఎక్కమన్నారు, పైకి ఎక్కడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? నిచ్చెన ఉపయోగపడుతుంది. వీడు ఆ నిచ్చెన ఎక్కుతూ కింద పడి కాలు వెరక్కొట్టుకున్నాడు. అలాగుంది కేసు ఇది. దేర్ఫోర్ బిలీఫ్ కెన్ ఇట్ హిండర్ ప్రజ్ఞ? ఇట్ క్యాన్. అది అవసరమా కాదా మీరు చూసుకోండి. హిండర్ అయితే చేయగలుగుతుంది. ఎందుకంటే క్రిపుల్ చేసి పెడుతుంది మైండ్ని. ఆలోచించే శక్తిని, ప్రశ్న వేసే సామర్థ్యాన్ని లేకుండా చేస్తుంది. ప్రజ్ఞకి అది చాలా ఇట్ క్యాన్ హిండర్. మీరు ఆ బిలీఫ్ని జాగ్రత్తగా పరిశీలించుకుని దాని నుంచి మెసేజ్ తీసుకుని ఆ సింబాలిజం అది తెలుసుకుని ప్రొసీడ్ అయితే పర్వాలేదు. కానీ కేవలం బిలీఫ్ కింద పెట్టుకుంటే మటుకు ఇట్ కెన్ హిండర్. కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇట్ కెన్ హిండర్. మధ్యలో అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి గూగుల్ గురు అని పేరు, ఈ అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్కి. వాట్ అబౌట్ దాట్? ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్. ఇట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. డే టు డే లివింగ్కి చాలా హెల్ప్ఫుల్. అది ప్రజ్ఞకి అది అడ్డు రావడానికి అవకాశం లేదు.
ఇప్పుడు మీరు కారు నడపడం చేతనం, మీకు ఆత్మప్రజ్ఞకి దానివల్ల ఉపకారము లేదు, అపకారము లేదు. కాబట్టి బిలీఫ్, అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఈ మూడింటికి నాలెడ్జ్ అని పేరుంది సమాజంలో. మీరు గమనించారో లేదో, ఈ మూడింటికి నాలెడ్జ్ అనే పేరుంది. అందుచేతనే ఆ నాలెడ్జ్ అనే పదాన్ని ప్రక్కన పెట్టి ప్రజ్ఞ అనే పదాన్ని ఆశ్రయించాల్సి వచ్చినది. ఈ మూడింట్లోనూ ఇంటలెక్ట్కు పాత్ర ఉంటుంది. ప్రజ్ఞ యందు ఇంటలెక్ట్ యొక్క అధిగమించుట ఉంటుంది, ఇంటలెక్ట్ పాత్ర ఉండదు. యు క్రాస్ ద ఇంటలెక్ట్, గో బియాండ్ ద ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ హ్యాస్ టు హెల్ప్ యూ టు గో బియాండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ మీకు అనుభవంలో ఉంది, మీకు లేదని మీరు అనుకోద్దు, మీకు అనుభవంలో ఉంది. వాడు జోకు వేస్తాడు, జోకు వేసిన వెంటనే మీరు విరగబడి నవ్వారనుకోండి, అది ప్రజ్ఞ. సో అది ప్రజ్ఞ. నరేష్ మన ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు ఇలాంటి జోకులు పార్లమెంట్లో వేస్తారు. ఆయన వేసినప్పుడు నేను విరగబడి నవ్వుకున్నా. అలాగే మీరు కూడా నవ్వుకుంటారు, అది ప్రజ్ఞ. ఏదైనా ఒక కవి ఒక చక్కని వచనాన్ని చెప్తే మీరు గొప్ప ఆనందాన్ని అనుభవించారనుకోండి, అది ప్రజ్ఞ. లేకపోతే ఉదయించే సూర్యుడు, చక్కటి అందమైన పుష్పము, చెట్టు, పిల్లవాడు, ఒక పశువు, ఒక కోతి, దాని కోతి చేష్టలు అని పేరే, ఇటువంటివి చూసినప్పుడు దాంట్లో ఏమీ ఎక్స్ట్రాడినరీ ఏముంది, నాలెడ్జ్ రూపంగా ఏముంటుంది, వాట్ ఈజ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ దాట్. అటువంటివి చూసినప్పుడు మీకు ఒక అంతరంగమునందు ఒక ఆనందానుభవము, ఒక ఇన్నర్ సైలెన్స్, ఒక శాంతి మీకు అనుభవానికి వస్తే అది ప్రజ్ఞ. కాబట్టి ఆ ప్రజ్ఞ అనే ప్రాసాదమును మీరు అధిరోహించవలసి ఉంటుంది. ప్రజ్ఞా ప్రాసాదం ఆరుహ్య. అధిరోహిస్తే ఏమవుతుందో తెలుసునండి, అశోకుడైపోతాడు. అశోక, వాడికి శోకం లేకుండా అయిపోతుంది. ఏమంటే శోకము అంటే ఫిజికల్ పెయిన్ అని శోకం అన్నారు. ఫిజికల్ పెయిన్ అని పీడ, వ్యథ ఇలాంటి పదాలు ఏవో ప్రయోగిస్తారు, దేహపీడ అని ఇలాంటివి. మానసికమైన దుఃఖము, క్షోభ, తీవ్రమైన సంచలనం అంటే మనస్సులో ఒక తుఫాను చెలరేగుతుంది. ఆ చిత్తాకాశంలో తుఫాను రావాలంటే ఆకాశం ఉండాలి. బయట ఆకాశంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆకాశం అంటే సముద్రం చుట్టూ ఉన్న ఆకాశం. అలాగే లోపల ఉండే చిత్తాకాశమునందు ఒక తుఫాను చెలరేగుతూ ఉంటుంది. దాని పేరు శోకము. ఈ శోకము మహాత్ములు ఏమని చెప్తారంటే, ఒకప్పుడు ఇలా చెప్పేవారు, పీడ, ఫిజికల్ పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, బట్ శోకము, ఇంక పైన శోకం అనే అందాము, మెంటల్ పెయిన్ ఆప్షనల్ అని అన్నారు. అంటే ఫిజికల్ పెయిన్ తప్పనిసరి అవుతుంది, మీరు ఎంతో కొంత దాన్ని అనుభవించక తప్పదు. కానీ మెంటల్ పెయిన్ మటుకు మీరు లేకుండా చేసుకోవచ్చు, ఆప్షనలే. మీరు యూ కెన్ చూస్ నాట్ టు హ్యావ్ ఇట్ అని చెప్పారు. ఆప్షనల్ అనొచ్చు, అన్నెసెసరీ అని కూడా అనొచ్చు. అలా అన్నారు ఒకప్పుడు. దాన్ని కొద్దిగా మోడిఫై చేశారు ఈ మధ్యన. మోడిఫై ఏమిటంటే, ఈ మెడికల్ సైన్సెస్ యొక్క అభివృద్ధి పుణ్యమా అని ఫిజికల్ పెయిన్ ఆల్సో హ్యాస్ బికమ్ ఆప్షనల్. ఫిజికల్ పెయిన్ కూడా ఆప్షనల్ అయిపోయింది. నేను అప్పట్లో ఇక్కడ చిన్న సర్జరీ ఏదో అర్జెంటుగా అవసరమైతే చేయించుకున్నా. ఆ సర్జరీ అయిన 10 రోజులకే అమెరికా వెళ్ళే సందర్భం ఉంది. టికెట్ అప్పుడే ఫిక్స్ అయి ఉన్నది. సర్జరీ అయిన తర్వాత అమెరికా వెళ్ళాను. అయితే అమెరికా వెళ్ళానే కానీ ఇంకా ఈ సర్జరీ చేసిన దాని ఆ పెయిన్ అలాగే కంటిన్యూ అవుతుంది. అప్పుడు అమెరికాలో ఎవరో డాక్టర్తో మాట వరుస కంటే ఆయనేమో ఎవరికో ఇంకొక డాక్టర్కి రిఫర్ చేశారు, స్పెషలిస్ట్కి. ఆయన చూసి సర్జరీ బాగానే చేశారు కానీ అది పర్ఫెక్ట్గా అయితే చేయలేదు, ఒక 2 సూచర్స్ హీల్ కాలేదు అని చెప్పాడు. 10 సూచర్స్లో 2 సూచర్స్ హీల్ కాలేదు అనేదో సంథింగ్ టు దట్ ఎఫెక్ట్ ఆయన చెప్పారు. చెప్పి ఆయన దాన్ని సెటరైట్ చేసి అప్పుడు ఆయన సలహా చెప్పాడు, మీరు 10 రోజుల క్రితం చేయించుకున్నారనే సర్టిఫికెట్లో డేట్ వేసింది, మీరు ఆ 10 రోజులు ఓపిక పడితే 6 నెలలు ఓపిక పట్టేవా కదయా, 10 రోజులు ఓపిక పడితే
నేను ఇక్కడికి ఎలాగో వచ్చావుగా, ఇక్కడ నేను నీకు చక్కగా స్మూత్గా చేసేవాడిని, అక్కడ పెయిన్ కూడా అనుభవించాను అంటున్నావే, పెయిన్ అనుభవించాను, ఇప్పుడు నీకు ఇక్కడ పెయిన్ ఉండదు అంటే నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ పెయిన్ ఉండదా అండి? ఉండదని చెప్పారు. అయ్యి బాబాయ్ ఇటువంటి సర్జరీకి అసలు పెయిన్ ఏమి ఉండదా అంటే ఉండదని చెప్పారు. అప్పుడు నేను స్టన్ అయిపోయాను. నేను అనుకున్న పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని ఒక ఫిలాసఫీలో బతికారు ఇక్కడ. అలాగే దాన్ని సహించుకుంటూ కాలక్షేపం చేశా. ఆయన అన్నాడు పెయిన్ అక్కర్లేదని అన్నాడు. ఇండియాలో ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది, ఇక్కడ మేము పెయిన్ పడనివ్వమండి, మీరు పడ్డ పెయిన్ లాంటి పెయిన్ ఇక్కడ పడ్డారంటే వాడు సూట్ వేసేసి మమ్మల్ని కోర్టుకి లాగేసి మా డబ్బులన్నీ గుచ్చేసుకుంటాడు, అలా ఉండదండి. పెయిన్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ అని ఆయన నాకు హితబోధ చేసినాడు. కాబట్టి మోడర్న్ డెవలప్మెంట్స్ అలా వచ్చాయి. పెయిన్ ఈజ్ ఆప్షనల్, పెయిన్ మీకు అక్కర్లేదు, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్, ఫిజికల్ పెయిన్. అయితే ఏవో కొన్ని సందర్భాల్లో కొంత తప్పనిసరి అవుతుంది, ఇప్పటికీ కూడా కొంత ఫిజికల్ పెయిన్ తప్పనిసరి అవుతుంది. దెర్ ఆర్ సర్టన్ క్యాన్సర్స్ ఎట్సెట్రా, అవి ఓపియాయిడ్ మెడిసిన్స్ వేసినా కూడా ఇంకా పెయిన్ కలిగించేవిగా ఉంటాయి, కొన్ని తప్పనిసరి అవుతుంది. ఫిజికల్ పెయిన్ తప్పనిసరి అని ఇప్పటికీ కూడా చెప్పవచ్చు. కానీ మానస దుఃఖము అన్నెసెసరీ. అశోక, మీరు ఆ ప్రజ్ఞ ఏమంటే ప్రజ్ఞ అంటే ఇది, ప్రజ్ఞ అంటే బ్రహ్మ అభిన్న నిమిత్తోపాదానం కారణం, అది ప్రజ్ఞ. అది ప్రజ్ఞ కాదు, సమాసాలు బాగా వల్లించేయడం అర్థం. నేను కొంతమంది పండితులను చూశాను, పద్యం పాడేస్తాడండి. అటజనగాంచ భూసురుడు అంబరచుంబి అని ఇంత పొడుగు సమాసంతో పద్యం, అల్లసాని పెద్దన్న గారి పద్యం చెప్పేశాడు. చెప్పేపు వాళ్ళు చప్పట్లు కొట్టేశారు సభలో. నేను ఆ సభలో ఆ వేదిక మీద అధ్యక్షుడిగా కూర్చుని ఉన్నాను, చప్పట్లు కొట్టేశారు. ఈయన ప్రధానమైన స్పీకరు, వాళ్ళందరూ చప్పట్లు కొట్టేశారు. ఎక్కడ గాంధీ హాస్పిటల్లో ఏదో ఒక వివేకానంద జయంతి అయినప్పుడు నన్ను అధ్యక్షుడిగా పిలిస్తే వెళ్ళాను నేను. అక్కడ వక్త ఇలాంటి పద్యాలు ఏవో 2-3 పద్యాలు పెద్ద పెద్ద సమాసాలు చప్పట్లు కొట్టేశారు. నేను స్టన్ అయిపోయాను. వీళ్ళందరూ బుద్ధిమంతులేమో అనుకున్నాను, ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడ ఊహించాను. అయిపోయింది, వచ్చేస్తున్నా, వెనక్కి వచ్చాను, నా పని అయిపోయింది, నా ప్రసంగం చేసి వచ్చేస్తుంటే 2 విద్యార్థులు నాతో పాటు వచ్చారు. ఇందాక మీరు ఆ పద్యాలు విన్నారా? విన్నామండి, చాలా బాగున్నాయి, వెరీ గుడ్. చప్పట్లు కొట్టారా లేదా? కొట్టేవాడిని అన్నారు. ఏమర్థమైంది మీకు చెప్పండి అన్నారు. వాళ్ళిద్దరిని డాక్టర్లు, జూనియర్ హోమ్ సర్జన్ ఏదో అంటారు, హోమ్ సర్జన్ ఏదో చేస్తున్నారు, హౌస్ సర్జన్ ఏదో చేస్తున్నారు. ఏమర్థమైంది అంటే వాళ్ళు మా నాకేసీలో చూశారు. అవునండి, చెప్పా నీకేమర్థమైంది చప్పట్లు కొట్టావంటే, ఆయన బాగా చదివాడు, నేను నన్ను ఒప్పుకున్నాను. నీకేమర్థమైంది? మాకేమర్థం కాలేదు. మరి చప్పట్లు ఎందుకు కొట్టావంటే చాలా బాగా చదివాడని చప్పట్లు కొట్టామన్నారు. ఊరి వీళ్ళకి అసలు చదువుకున్న డాక్టర్లు. కాబట్టి అది కాదు ప్రజ్ఞ అంటే. అభిన్న నిమిత్తం నేను ముందే చెప్తాను, నువ్వు అసలు బ్రహ్మ ఆత్మ ఈ 2 మాటలు కొంతకాలం మర్చిపో. ఎందుకంటే నీ బ్రహ్మ కాన్సెప్చువల్ బ్రహ్మ, నీ ఆత్మ కాన్సెప్చువల్ ఆత్మ. ఓకే, నువ్వేమిటి చెప్పు నాకు, నువ్వు వాట్ ఆర్ యూ? ఆర్ యూ ది బ్రహ్మ? డూ యూ నో దాట్? And then I am asking, are you unhappy or are you Brahma? You tell me. Be frank. I am unhappy. Then why do you say Aham Brahmasmi? You should be. Now what is your Brahma? You say Aham Brahmasmi, nothing wrong in it. You should say also. That is not what I need to say. What I need to say is, then why do you say Brahma? Why do you talk about Brahma? When it is conceptual, why do you talk about Brahma? You keep quiet. నీ గురించి చెప్పు నాకు. ఆర్ యూ అన్హ్యాపీ? ఎస్. ఆర్ యూ ఇన్సెక్యూర్? ఎస్. మరి ఆత్మ అంటావేంటి? ఆత్మ అన్హ్యాపీనా? కాదు, ఆనంద స్వరూపం. ఆత్మ ఇన్సెక్యూరా? కాదు, అభయం. నువ్వు ఆత్మ అంటావేంటి? నీ మాట ఏమిటి చెప్పు? ఐఎమ్ ఇన్సెక్యూర్, ఐఎమ్ అన్హ్యాపీ. ఓకే, కాబట్టి 1 గంట పాఠం చెప్పుకుని ఆత్మ గురించి బ్రహ్మ గురించి పెద్ద పెద్ద కబుర్లు, శంకరులు రాసిన కబుర్లు, మామూలు కబుర్లు కావు అవి. ఉపనిషత్తుల కబుర్లు, భాష్యకారుల కబుర్లు చెప్పేసుకుని తువ్వాలు పుటం మీద ఉన్న తువ్వాలు దులిపేసుకుని ఇంకా దేనికి అంటుకోకుండా
లేచక్కపోయి మళ్ళీ సంసారంలోకి మళ్ళీ బిలీఫ్ సిస్టమ్స్లోకి వెళ్ళిపోవటం వల్ల ఏమీ ఉపకారం ఉండదు. కాన్సెప్చువల్ నాలెడ్జ్ డజంట్ హెల్ప్ యూ. బ్రహ్మ ఆనందము, ఆత్మ ఆనంద ఘనము, డిడ్ ఇట్ హెల్ప్ యూ? లేదు. అంటే ఏమిటనమాట? కాన్సెప్చువల్ నాలెడ్జ్ డజంట్ హెల్ప్, ప్రజ్ఞ కెన్ హెల్ప్. ఇక్కడ ప్రజ్ఞ ఏమిటో తెలుసిన, యు ఎగ్జామిన్ దట్ సఫరింగ్. శోకము అంటే సఫరింగ్, పెయిన్ వర్సెస్ సఫరింగ్ కదా. సఫరింగ్ ఈజ్ మెంటల్. సో యు ఎగ్జామిన్ ద సఫరింగ్. వై సఫరింగ్? వాట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్? అంటే చూడండి, సెన్సేషన్స్ ఉంటాయి. అంటే చూస్తారు, సెన్సేషన్, వింటారు, సెన్సేషన్, రుచి, ఆఘ్రాణించుట, స్పర్శ, ఇవి సెన్సేషన్స్ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ సెన్సేషన్స్ అయినా కూడా, హవెవర్ స్ట్రాంగ్ ద సెన్సేషన్స్ మే బీ, దే డు నాట్ కాజ్ సఫరింగ్. దే డు నాట్ కాజ్ సఫరింగ్. ఓకే. మరి సఫరింగ్కి సెన్సేషన్స్ ఇన్పుట్ లేకుండా సఫరింగ్ ఉండదు కదా. ఇప్పుడు మీరు ఏదో చూసి దుఃఖాన్ని అనుభవిస్తారు, ఏదో విని దుఃఖాన్ని అనుభవిస్తారు. మీరు చూసిన ఆ చూపు ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ సెన్సేషన్, ఆప్టికల్ సెన్సేషన్, స్టిల్ ఇట్ ఈస్ నాట్ ది సోర్స్ ఆఫ్ సఫరింగ్. వాట్ యు హియర్ is the most painful thing, but still the faculty of hearing is not the source of suffering. Then what is the source of suffering? Mind. Then how come mind became the source of suffering? కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే, బయట ఉండే దృశ్యము కానీ, బయట ఉండే శబ్దము కానీ మీ సఫరింగ్కి కారణము కాదు. సపోజ్ రూపము, శబ్దము సఫరింగ్కి కారణమైతే, కొన్ని రూపములు తక్కువ సఫరింగ్ని, మరికొన్ని రూపములు ఎక్కువ సఫరింగ్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని శబ్దములు తక్కువ సఫరింగు, మరికొన్ని శబ్దములు ఎక్కువ సఫరింగు ఇవ్వాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ఇంత మాత్రమే. శబ్దాది విషయములు దుఃఖ కారణములు కాదు. అవి ఎంత ఇంటెన్స్ అయినా కూడా అవి దుఃఖ కారణములు కాదు. దుఃఖము మనస్సులో ఉన్నది. అంటే ఈ సెన్సేషన్స్ పట్టుకొచ్చేటువంటి సమాచారాన్ని అందిపుచ్చుకునే మనస్సులో దుఃఖము గలదు. సెన్సేషన్స్లో దుఃఖం లేకపోతే మనస్సులో దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. దిస్ ఈజ్ హౌ అజ్ఞాన ఈజ్ ఇన్ఫర్డ్. వెన్ సెన్సేషన్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ ది సోర్స్ ఆఫ్ సఫరింగ్, దెన్ మైండ్ మస్ట్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు సఫరింగ్. ఆ కంట్రిబ్యూషన్ పేరే అజ్ఞానము. అజ్ఞానం అన్నది ఒక జనరల్ వర్డ్. అజ్ఞానం అంటే మనం ఏం చెప్తాం? అది ఏ రూపంగా ఉందో మీరు గమనించాలి. అజ్ఞానం ఏ రూపంగా ఉందంటే, మనస్సులో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద లిమిటెడ్, అంటే పరిచ్ఛిన్నమైన దానితో ఆత్మాభిమానమును కలిగి ఉండుట. అది అజ్ఞానము యొక్క రూపము. పరిచ్ఛిన్నమైనది ఏదైనా, ఇప్పుడు ఈ పృథివీ అంతా నాదే అంటే వాడు జ్ఞానం అవుతాడు. వసుధైవ కుటుంబకం అంటే వాడు జ్ఞానం అవుతాడు. నరేంద్ర మోడీ గారు 130 కోట్ల మంది జనులు వాళ్ళందరూ నేనే అంటాడు ఆయన. అది సర్వాత్మభావానికి దూరంగా లేడు ఆయన. అది ఆయనకి ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అది వీక్నెస్ కాదు, అది స్ట్రెంగ్త్. ఈ ఆకాశము నేనే అన్నవాడు బ్రహ్మజ్ఞాని. ఈ పక్షుల రూపంలో నేనే ఉన్నాను, వాడు బ్రహ్మజ్ఞాని. ఓ కోతి వచ్చింది, అది పెద్ద ముసలి కోతే. అది నేను ఇక్కడ ఉన్నాను, నేను మాత్రం ముసలి కోతినే. నేను కూడా, నా దగ్గర 4 పళ్ళు ఉన్నాయి, దాని చేతికి 1 పండు అందించాను. అది కూడా నీరసంగానే ఉంది పాపం, పెద్దదైపోయింది. ఆ ఫర్రో అది తగ్గింది, అంటే నాట్ వెరీ హెల్తీ. ఆ పండు కూడా అలాగా చూసి అందుకోవాలా వద్దా అని ఆలోచించి, అంటే చిన్న కోతులైతే లాగేస్తాయి. ఆ పెద్ద కోత ఆలోచించి, సరే కానీ వీడు ఏదో ఇస్తున్నాడు కదా, ఒకసారి రుచి చూద్దాం అన్నట్టుగా అలా నిర్లిప్తంగా అందుకుంది. అప్పుడు అనుకున్నా, నేనే అది, నాకంటే భిన్నంగా ఏం లేదు. నాకు ఓపిక తగ్గి నిర్లిప్తత వచ్చినట్టే దానికి కూడా పాపం ఓపిక తగ్గింది, నిర్లిప్తత వచ్చింది. ఆ పండు ఒలుచుకుంది, భోజనం చేసి నాకేసి చూడకుండా అలా నిమ్మడంగా నడుచుకుంటూ, నాకేసి ఒకసారి చూసి థ్యాంక్ యూ అని అనడం కూడా దానికి వాళ్ళని తెలివితేటలు ఉండవు కదా, నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
అప్పుడు నేను అనుకున్నా దానికి నాకు తేడా ఏమీ లేదు, నేనే అది అని నాకు అనిపించింది. కాబట్టి సర్వ ప్రాణులు నేనే అనుకుంటే అది బ్రహ్మజ్ఞానం అవుతుంది. కానీ వీడి ప్రాబ్లం ఏంటంటే, అంటే మరి సఫరింగ్కి ప్రైమరీ కాజ్ ప్రాబ్లం ఏమిటంటే ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్, పరిచ్ఛిన్నాభిమానము. దట్ ఈస్ ది వర్డ్, పరిచ్ఛిన్నాభిమానము. ఒక ఇల్లు ఉంది, ఇది నాది అంటాడు, దుఃఖానికి హేతువు పరిచ్ఛిన్నాభిమానము. ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు, వీడు నా కొడుకు అంటాడు, పరిచ్ఛిన్నాభిమానము. ఒక లేడీని నా భార్య అంటాడు. ఒక కులం, 4 కులాలుంటే ఈ కులం నాది అంటాడు. 4 ప్రాంతాలుంటే ఈ ప్రాంతం నాది అంటాడు. 4 దేశాలుంటే ఈ దేశం నాది అంటాడు. పరిచ్ఛిన్నాభిమానము అట్ ఎవరీ లెవెల్. ఇట్ ఈస్ ది ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్ ఈజ్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ సఫరింగ్. శోకమునకు అది స్థానము. ఇది మీరు గుర్తుపడితే దాన్ని ప్రజ్ఞ అంటారు. లేకపోతే మీకు లోకంలో బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు శోకం ఎందుకు వచ్చిందో చెప్తారు. ఒక ఆయన చెప్పాడు, శోకం ఎందుకు వచ్చిందంటే నీకు గురు బలం తక్కువ ఉంది అంచేత శోకం. గురుబలం అంటే ఏంటి? గురుబలం డాక్టర్ గారు ఏమైనా చెప్పాలి. మజిల్స్లో బలం ఉంటుంది, ఎముకల్లో బలం ఉంటుంది, కానీ గురుబలం అంటూ అదేం బలం అది? గురువు ఈజ్ ఎ బిగ్ ప్లానెట్. మొన్న నాకు ఎవరో అరిజోనా డెజర్ట్లో టెలిస్కోప్ పెట్టి గురుగ్రహాన్ని చూపించారు. స్వామీజీ కాంక్వేక్, ఎందుకంటే గురువు ఈ సెట్టింగ్ అస్తమిస్తున్నాడు. గురువు అంటే ఏమిటి? భూమి ఇలా తిరుగుతోంది, ఆయన అలా తిరుగుతున్నాడు, ఇంకా కనపడడం మానేస్తాడు, షాడోలోకి వెళ్ళిపోతుంది. ఆ గమ్మును పరిగెత్తుకుని వెళ్ళాను, చూశాను. గురువు ఈ సెట్టింగ్. ఇట్ ఈస్ సో ఫార్ అవే యూ కెన్ సీ ది మూమెంట్ ఆఫ్ గురు యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. ఒకసారి దండం పెట్టిన బిగ్ రెడ్ ప్లానెట్, వెరీ రెడీ ఇట్ ఈస్ గురువు. అలాంటిది ఏదో ఎరుగుతుంది, కానీ నేను గురుబలం అంటే ఏమిటో నాకు తెలియదు. సో వాట్ ఎవర్, గురుబలం లేదు నీకు అన్నాడు. వీడు ఏదో అర్థమైనట్టు తలకాయ ఊపాడు. ఏమిటి అర్థమైంది వాడికి? గురుబలం లేదు, ఈ లోకం అంటే ఇలాగే ఉంటుంది, తెలియని దానికి కూడా తలకాయ ఊపడమే. గురుబలం లేదంటే తలకాయ ఊపాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే కోయంబత్తూరులో దక్షిణామూర్తి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పాడు. పాపం అతను ఆ రికమెండేషన్ కాగితం మీద రాసుకుని లేచకపోయాడు. నేను అడిగాను ఆయన్ని నేను కొంచెం ఎరుగుదును, నాకంటే కుర్రాడు, నేను గురువు గారు అంటూ ఉంటాడు, మళ్ళీ పైగా అదొకటి. నేను గురువుని ఎప్పుడయ్యానో నాకే అర్థం కాదు. పోనీ అంటుంటే కాదనేందుకు వయస్సుని బట్టి అయినా నేను నోరు మూసుకుంటున్నాను. ఏమో కోయంబత్తూరులో దక్షిణామూర్తి ఉందన్నావు, మనకు దగ్గరలో దక్షిణామూర్తి ఏదైనా చూపించవచ్చు కదా. కోయంబత్తూరు అంటే హైదరాబాద్ నుంచి చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కదా, ఏదైనా సమీపంలో ఏదైనా ఉన్నాయేమో ఆలోచించావా అన్న. అలా కాదండి, ఆ టెంపుల్కి ఒక ప్రత్యేకత కలదు అన్నాడు. టెంపుల్ అంటే అదే దక్షిణామూర్తి కదయా. పోనీ ఒకే ఈశ్వరుడు అనేక రూపములని అంత పెద్ద మాట నీ దగ్గర వద్దు. దక్షిణామూర్తి సెపరేట్ ఫ్రమ్ అదర్ గాడ్స్, లెట్ అస్ అగ్రీ, సేమ్ దక్షిణామూర్తి అవ్వాలి కదా. అలా కాదని ఆ టెంపుల్ దక్షిణామూర్తి వేరు, మిగతా దక్షిణామూర్తులు వేరు. నేను అన్నాను, ఎందుకు వాడిని కష్టపెడతావు? నా దగ్గర దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకం ఉంది, వాడిని పిలువ, అది చదువుకోమని చెప్పు. అంటే కాదండి ఇలాగే దాని రికమెండేషన్ అదే, వాడికి ఆ ఖర్చు ఆ చమురు వదిలితే కానీ వాడికి అది సరిపడదు. అలా లుక్ అట్ దాట్. ఒకసారి కాళహస్తి వెళ్ళి ఆ చమురు వదిలిపోతే కానీ ఆ సర్పదోషం వదలదు. కాబట్టి ఇగో ఇలా ఉంటారు. శోకాన్ని గురించి ఈ విధంగా వ్యాఖ్యానం చేసుకో. మీరు యూ వాంట్ టు పర్స్యూ దట్ లైన్, యు ఆర్ వెల్కమ్. ఇక్కడ నేను చెప్తున్నది ఏమిటంటే, శోకమునకు ఒకే ఒక కారణము గలదు. గురుబలంతో శనిబలంతో సంబంధం లేదు దానికి. ఒకే ఒక కారణము గలదు, అదేమిటంటే అభిమానము. అంటే అభిమానం అంటే ఐడెంటిఫికేషన్ అంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. నేను నాది అనే ఐడెంటిఫికేషన్కి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటారు. దట్ ఈజ్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ సఫరింగ్. ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్
యూ ఐడెంటిఫై విత్ ది అన్లిమిటెడ్. సర్వం ఖల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేసి చూడండి. ట్రై ఇట్. ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. యు ఆర్ ఫ్రీ. దిస్ మూమెంట్ యూ డిస్కవర్ ఎ ఫ్రీడమ్ విత్ ఇన్ యూ. మీరు దాన్ని మళ్ళీ వదిలిపెట్టేసి అది వేరే సంగతి. బట్ ఇట్ ఈస్ దేర్. దట్ ఫ్రీడమ్ ఈస్ దేర్ టు బి ఎంబ్రేస్డ్. సర్వం ఖల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. యూ ట్రై ఇట్. యు ఆర్ ఫ్రీ. ఎందుకో తెలుసిన, అది సత్యం. సత్యాన్ని ఆవిష్కరించుకోవడంలో కష్టమేం లేదు. సత్యాన్ని సత్యంగా పసిగట్టడంలో కష్టమేం లేదు. దాని చుట్టూ ఉన్నటువంటి కవరింగ్లో సమస్య తప్ప. మీరు సత్యంతో టచ్ చేయారంటే యు ఆర్ బ్లెస్డ్ ఇమీడియట్లీ. దెర్ ఈజ్ ఇమీడియట్ బ్లెస్సింగ్. కాబట్టి అది ఐడెంటిఫికేషన్ మీకు బంధాన్ని ఇవ్వదు. విత్ ది లిమిటెడ్ యు ఐడెంటిఫై. సపోజ్ యూ సే, భారతదేశంలో 1 కోటి మంది యువకులు ఉన్నారు, నిరుద్యోగులు. పాపం వాళ్ళందరూ కూడా ఏదో కష్టపడుతున్నట్టున్నారు. వీళ్ళకి భగవంతుని మేలు చేయుగాక అని మీరు అనుకున్నారనుకోండి, అది మీకు దుఃఖాన్ని కలిగించదు. దానిలో దుఃఖం ఏం కలగదు. పైగా మీ దారికి ఎవడో ఒక కుర్రాడు వస్తాడు, వాడికి ఏదో చిన్న హెల్ప్ కూడా చేస్తాడు, వాడు ఆనందంగా వెళ్తాడు, మీకు ఆనందం కలుగుతుంది. అలా కాకుండా నా కొడుకు ఉద్యోగం ఇంకా ప్రమోషన్ రాలేదు అని మీరు అనుకున్నారనుకోండి, నా కొడుక్కి ప్రమోషన్ రాలేదు అని మీరు అనుకున్నారనుకోండి, వాడు బాగానే ఉంటాడు కొడుకు. ఇట్ ఈస్ ది ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్ దట్ ఈస్ ది సింగిల్ కాజ్ ఆఫ్ సఫరింగ్. కాబట్టి అది చూశానండి, నా గుండె తరుక్కుపోయిందండి అంటాడు. హవెవర్ స్ట్రాంగ్ ద సెన్సేషన్ మే బీ, అది దుఃఖమును కలిగించదు. ఎంత స్ట్రాంగ్ సెన్సేషన్ అయినా కూడా దుఃఖమును కలిగించదు. దుఃఖము మనస్సులో ఈ విధంగా ఉన్న సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఎలాగుంటుందో, ఎందుకు ఉంటుందో తెలుసునండి. రాంగ్ ఐడియాస్ ఉంటాయి. రాంగ్ ఐడియాస్ నుంచి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ పుడుతుంది. తప్పు భావజాలము. నేను ఇది, నేను అది అంటే రాంగ్ ఐడియాస్. ఎలా అందుకోసం చెప్తున్నా. నేను బ్రాహ్మణుడను అని ఒక ఐడియా పెట్టుకుంటాడు. నేను మనుష్యుడను అని అనుకోవడానికి ఇంకా చాలా వెర్టికల్ మూమెంట్ చాలా చేయాల్సి ఉంటుంది. నేను బ్రాహ్మణుడను అనే ఐడియా పెట్టుకుంటాడు. ఆ బరువు కింద నలిగిపోతూ ఉంటాడు. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని ఒక ఆయన ఐడియా పెట్టుకున్నాడు. నేను అన్నాను, మీరు బిజినెస్ చేయండి, డోంట్ సే ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పాను. ఆయన అడిగారు, బిజినెస్ మ్యాన్గా నాకు మీరు వేదాంత సలహా ఏమిస్తారు అని అడిగారు. నేను చెప్పాను, నేను ఇచ్చే సలహా ఏమి లేదండి. ఐ సే యూ దిస్ మచ్, యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. అంటే కాదండి, నేను బిజినెస్ చేస్తున్నాను. ఎస్, యు ఆర్ డూయింగ్ బిజినెస్, బట్ యు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. లైక్ యూ కమ్ హోమ్, మీ భార్యతో మీరు చక్కగా ప్రేమగా ఆమె పలకరిస్తుంది, మీరు మాట్లాడతారు. ఆర్ యూ ఏ బిజినెస్ మ్యాన్? నో. యు ఆర్ ఇన్ యువర్ బెడ్రూమ్, ఆర్ యూ ఏ బిజినెస్ మ్యాన్? Therefore, why do you claim yourself to be a businessman? మీకు వేదాంతం కావాలన్నారు, let us start some Vedanta here. You are not a businessman. You are doing business. Then what is this I am a businessman? It's a wrong idea about yourself. I am this, I am that. So you have a wrong idea about yourself. So ఇప్పుడు నేను బిజినెస్ మానేయాలా అక్కర్లేదు. You continue your business. But you are not a businessman. This sounds unique. Yeah, it is unique. It is not just how it sounds. It should bring transformation in you. A vertical movement వస్తుంది. ఏమిటో తెలుసిన, now business is not your goal. Business is incidental. When you are a businessman, business defines your very core of being. Whereas now, your core of being is something else. You have to discover it yet. Mock a wrong idea, I am a businessman, is gone. And you feel, you look at yourself,
and you discuss how you feel. How do you feel? Yeah, I feel a bit different. Okay, good. You examine it further. I suggest you will feel relieved. You will feel free. ఒక రాంగ్ ఐడియా తొలగిపోతే ఆ ఫ్రీడమ్ గొప్ప ఫ్రీడమ్, అది గొప్ప ఫ్రీడమ్. ఈ రాంగ్ ఐడియా మూలంగా రాంగ్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. నువ్వు యూ డూ బిజినెస్, యు ఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, యూ డూ బిజినెస్. ఈ బిజినెస్ని అప్పుడు బిజినెస్లో చక్కని మార్పులు తీసుకురావచ్చు. బిజినెస్ నీడ్ నాట్ బి ఏ రిలిజియన్, అంతలాగా దాన్ని చేసేనక్కర్లేదు. ఏ మేరకు అవసరమో ఆ మేరకు దాన్ని చేయవచ్చు. దానివల్ల నలుగురికి ఉపకారం జరిగే విధంగా కూడా ఆ బిజినెస్ని మీరు నిర్వహించవచ్చు. కాబట్టి ఐఆమ్ ఏ బిజినెస్ మ్యాన్ అనే రాంగ్ ఐడియా నుంచి బయట, రాంగ్ ఐడెంటిఫికేషన్, ఇట్ ఈజ్ ఎ రాంగ్ ఐడియా అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. దిస్ ఈజ్ మై హౌస్, షీ ఈజ్ మై వైఫ్, హీ ఈజ్ మై సన్, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ. ఇటువంటి రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అండ్ రాంగ్ ఐడియాస్ అబౌట్ వన్ సెల్ఫ్, ఐ ఆమ్ దిస్, ఐ ఆమ్ దాట్, ఇవి ద సింగిల్ సోర్స్ ఆఫ్ సారో ఇన్ లైఫ్. ఆ ప్రజ్ఞానము గలవానికి వాడు నేను బ్రహ్మ, జగత్ కారణం బ్రహ్మ, నా నుంచి జగత్తు పుట్టింది అలాగే ఉండవాడు. దట్ ఈజ్ నాట్ హౌ ఇట్ ఈస్. దట్ ఈజ్ ఆల్ కాన్సెప్చువల్. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఆ ప్రజ్ఞాప్రసాదమును అధిరోహించిన వాడు హీఈస్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఐడెంటిఫికేషన్స్. అంచేతనే ఈ ఐడెంటిఫికేషన్స్ ఉన్నవాళ్ళు పిగ్మీలాగా కనపడతారు అతనికి. ప్రాసాదం మీద ఉన్నవాడికి రోడ్డు మీద ఉన్నవాడు చిన్న చిన్న చీమల్లా కనపడ్డట్టుగా ఈ ఐడెంటిఫికేషన్తో బతికే సంసారులు ఉంటారే, వాళ్ళు ఆశ్రమాల్లో ఉంటారు. ఒకప్పుడు కాషాయం కట్టుకుని కూడా ఉంటారు ఈ సంసారంలో. వాళ్ళు దే లుక్ లైక్ పిగ్మీస్. ఎందుకంటే దే ఆర్ బ్యాడ్లీ ఐడెంటిఫైడ్ విత్ ఎ సెట్ ఆఫ్ రాంగ్ ఐడియాస్ అబౌట్ వన్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఎ సెట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ మీ అండ్ మైండ్ ఐడెంటిఫికేషన్. అది సింగిల్ సోర్స్ ఆఫ్ సారో. ఈ ప్రజ్ఞ అనగా ఐడెంటిఫికేషన్ శిథిలమగుట. ఐడెంటిఫికేషన్ ఉండదు. ఇట్స్ ఎ వెర్టికల్ మూమెంట్. దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆ డిజైడెంటిఫికేషన్లో దెర్ ఈజ్ ఫ్రీడమ్, దెర్ ఈజ్ నో సఫరింగ్, అశోక. అయితే చుట్టూ ఉండే జనులు ఆ ఐడెంటిఫికేషన్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళ శోకమునకు కారణము మహాత్ముడికి తెలుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకే తెలియదు. వాళ్ళే ఇటు పరుగులు తీస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మహాత్ముడు ఏమనుకుంటాడంటే, అయ్యో పాపం వీళ్ళు దే ఆర్ ఇగ్నరామస్ అజ్ఞానులు, కానీ మేము జ్ఞానం గల వాళ్ళమని అనుకుంటూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా, వేదాంతం ఏమీ తెలియదు, చాలా ఎలిమెంటరీ. సాంస్క్రిటే రాదు, ఇంకేం ఆచార్యుడు. సంస్కృతమే సరిగ్గా రానివాడు వాడెట్టి వేదాంతాచార్యుడు. కానీ మేము వేదాంతాచార్యులము అని భుజాలు ఎగరేస్తూ ఉంటారు. దే ఆర్ లైక్ పిగ్మీస్. దే ఆర్ నాట్ బిగ్ గైస్. వేషం అది ఉండొచ్చు, ఇంపాలా కారులో రావచ్చు, చుట్టూ 10 మంది శిష్యులు పహారా కాస్తూ ఉండవచ్చు. స్టిల్ దే ఆర్ పిగ్మీస్. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే, గృహస్థులు అలా ఉంటారని అలా భ్రమపడాల్సిందేమీ లేదు. కాబట్టి జనులు శోకముతో ఉంటారు ఆ విధంగా అజ్ఞానం చేత. ఆ ప్రజ్ఞాప్రసాదమును అధిరోహించిన అశోకుడు ఈ శోకము కలిగిన జనులను చూసి, అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారే, వీళ్ళ తెలివితేటలు ఇలా ఉన్నాయేమిటి అని అనుకుంటాడు. అది శ్లోకం. విల్ ఫినిష్ ఇట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ